హాయ్ అండి. నా హెయిర్ గురించి అయితే అడిగారు కదా! 2023లో ఎంత ఉంది గానీ 24థ్‌లో అసలు ఉండదేమో. చాలా చిన్నది అయిపోతదేమో. ఎందుకంటే నాది ఫుల్ ఊడిపోతుందనమాట. ఫుల్‌గా చాలా ఫస్ట్ స్టార్టింగ్ మ్యారేజ్ అయిన కొత్తలో అయితే ఊడిపోయేది 6 మంత్స్. అది దాచి మా అత్తకిచ్చాను. మా అత్తేమో గిన్నెలు, ముంతలు కొనుక్కుంది. ఇంకా తర్వాత ఇలా కాదు అనేసి మా అమ్మకి ఇచ్చాననమాట. మళ్ళీ తర్వాత 6 మంత్స్ ఇస్తే మా అమ్మేమో ప్లాస్టిక్ కొనుక్కుంది. ఇంకా ఇలా లేదని చెప్పేసి తర్వాత అయితే ప్రెగ్నెంట్లో అలా కొంచెం ఊడడం తగ్గిపోయి మొత్తం పెరగడం స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత ఇలా ఉందన్నమాట. రెహానా పుట్టినప్పటి నుంచి ఫుల్గా ఊడిపోయింది. రోజుకి చాలా ఊడిపోతుందన్నమాట. మెయింటైన్ చేస్తే ఉంటుంది అంటే మెయింటైన్ చేస్తే 1 ఇయర్ మెయింటైన్ చేస్తే వస్తుంది. కానీ తర్వాత ఆపేస్తే మాత్రం ఊడిపోవడం మాత్రం ఖచ్చితం అనమాట. సో ఫ్రూట్స్ అవేమి తీసుకున్నా కూడా ఏం యూజ్ ఉండదు అనమాట. ఎందుకంటే హెయిర్ని మెయింటైన్ చేయడం అస్సలు చాలా కష్టం అనమాట. అది జీన్స్ బట్టి కూడా ఉంటుంది హెయిర్. నాదైతే ఫుల్ ఊడిపోయింది. అంత హెయిర్ దాచాను అనమాట. ఏం చేయాలో అది తెలీదు. మొత్తానికైతే దాచేసాను. సంచిలో పెట్టుకొని నేను దాచుకుంటాను అలా అనమాట. అంటే ఎక్కువ హెయిర్ ఊడిపోతుంది, అది ఎక్కడ పడేస్తాం మాటికి అని చెప్పేసి హెయిర్కి దువ్వెనకి ఉంచేసి మొత్తం లాస్ట్లో పెట్టేసుకుంటాను అనమాట. మా సైడు అప్పట్లో ఇప్పుడు కూడాను ఎప్పుడు హెయిర్ ఊడిపోతే అదంతా దాచేసి వాళ్ళకి ఇచ్చేసి చిన్నపిల్లలకి బోర్లు, స్టిక్కర్ ప్యాకెట్లు, ఇయర్ రింగ్స్ లేదంటే చిన్నవి ప్లాస్టిక్ సబ్బు పెట్టెలు అవి కొనుక్కునేవాళ్ళు. సో అలా ఉంటుంది. ఇప్పటికీ కొనుక్కుంటున్నారు. నేనైతే అలాగే చేసేదాన్ని అనమాట. ఇంకా హెయిర్ అయితే ఉండదు. మీరైతే హెయిర్కి అవి ఇవి ఇప్పుడు అన్నీ ఇన్స్టెంట్గా వచ్చేసాయి కదా, ఈ ఆయిల్స్ అవి పెట్టేసుకొని పెంచేసుకుంటే వచ్చేస్తుంటాయి. మెయింటైన్ చేసిన హెయిర్ అయినా అది అంతగా ఏ ఆయిల్స్ సరిగ్గా పెట్టకపోయినా వచ్చింది కానీ ఊడిపోతుంది. ఎందుకంటే నేను అంత కేర్ తీసుకోలేదన్నమాట రెహానా పుట్టిన తర్వాత నుంచి. ఇలా హెయిర్ ఎంతమందికి ఊడిపోతుందో కామెంట్ చేయండి. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇంకా పిచ్చిగా జడలు కూడా అంతగా సరిగ్గా నాకు వేసుకోవడం రాదు. 1-2 జడలు మాత్రమే వేసుకొని ఎప్పుడు అవే వేసుకుంటాను అనమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.